శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస వ్రత ప్రభావం. విధి విశేషాలను తెలిసిన వారు నిన్ను వేదవ్యాధ్యునిగాను నిత్యులుగాను అద్వితీయునిగాను తెలుసుకున్నారు. అట్టివాడువను సూర్యచంద్ర శంకర బ్రహ్మాదుల వేల్పులతో కొలవబడే పాదపద్మాలు గల రమణీయుడువైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ పరమాత్మ, నీవు వాచామగోచరుడువు, శంకరుడు పూజించే పాదాలు గలవాడవు. సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుచుంటావు. స్థావర జంగమాదులైన సర్వభూతాలను భూత భవిష్యత్ ధర్మమానాలైన ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రం సర్వోత్కృష్టము. నీవు పరమాత్ముడవు, పరత్పరుడవు. శంకరుడు నీ పాదపద్మాలెప్పుడూ పూజిస్తూ ఉంటాడు. చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును. మాలారూపమైన సర్వతుల్యంగాను అనేక కారణముల కలగదిగాను కనబడుతుంది. నీ ఒక్కడవు మాత్రమే సర్వసమర్థుడివై విరాజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడవు. నీవు ప్రపంచము యొక్క ఆద్యంతాదులందు సర్వపరిపూర్ణుడవై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవు ఆనంద సాగరుడవు, సదా చిత్స్వరూపుడవు. సర్వమునకు స్థానమైనదియును సర్వ పురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీతోడనే పుట్టిని నీయందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమై ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారములు. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చెయ్యు. నీకు మృక్కులు అర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండగాక. ఓ పరమేశ్వర, అఖిల లోకారాధ్య సర్వేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారము. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు తండ్రి. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లవుతావు. నీకు దీనివలన ఏ కొరత రాదు. నీవు దయానిధివి. లోకముచే నమస్కరింపదగిన వాడవా. మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారము. త్రైలోకవాసువైన నీకు నమస్కారమయ్యా. అనంతుడా, ఆది కరుణాడవు, సర్వవ్యాపితివి, సృష్టికర్తవైన నీకు నమస్కారం చేస్తున్నాను. దయానిధి, హంసుడవు, హంసపతిని పూర్ణ స్వత్స్వరూపుడవు, గుణాతీతుడవు, గురువు అయిన నీకు నమస్కారము. నిత్యానంద సముద్రముననున్నవాడవు, స్వర్గపర్గ ప్రాప్తి కారణుడవు, సకల విభేదాలు లేనివాడవు, తేజస్వరూపుడవు, సజ్జనుల హృత్య రోజ దళములందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడువైన నీకు నమస్కారమయ్యా. సృష్టి స్థితి లయ కారకుడవు, వైకుంఠవాసుడవు, నీ పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. వినయముతో తల వంచి ముందుకు వాల్చిన వ్యాపాదులకు నిన్ను స్థితించి నీ పాదములందలి భక్తి అనే నావనెక్కి పుట్టుకనే సముద్రాన్ని దాటి ఆర్తి ఓకార్చి తేజోమయుడైన నిన్ను పొందారు. మానవులు అనేక విధములుగా నిన్నును విన్నను ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్ర వాక్యాలచే ఊహించినయు, నానావిధ పురాణములు ఆగమాలు పఠించినను, పెక్కు శాస్త్రాలు విచారణ చేసినను కాని నిన్ను తెలియలేరు. హరియందు భక్తి వల్ల కలిగిన జ్ఞానముతో నీ పాద పద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడనైన నిన్ను చూస్తారు. గజేంద్రుని, ధ్రువుని రక్షించావు. ప్రహ్లాదుని కాపాడావు. మార్కండేయుని, విభూషుని పోషించావు. కీర్తి సంపదలతో విరాజిల్లువాడవైన నీకు నమస్కరిస్తున్నాను. నిన్ను ఒక్కసారి తలంచినంతనే సకల పాపాలు నశింపచేసే నీ పాదపద్మాలు పొందుతాను. అట్టి నీకు నమస్కారమయ్యా. ఓ కేశవ, నీకు నమస్కరిస్తున్నాను. మధుసూదన, దేవ, మహేష, మహామతి, త్రివిక్రమ, నిత్యవామన, నీకు నమస్కారం. కేశవ, నీకు నమస్కారమయ్యా. శ్రీధర, నీకు వందనం. ఋషికేశ, నీకు నమస్కారం. పద్మనాభ, నీకు నమస్కారం. ఓ కరుణానిధి, నమస్కారం. దామోదర, నమస్కారం.
సంరక్షణ, నమస్కారం, నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించటం వల్ల విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, నీ స్తోత్రానికి సంతోషించాను, ఏదైనా వరము కోరుకో అన్నాడు. భగవానుని ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, నాకు అంతకంటే కావలసింది లేదు అన్నాడు. అంతట మహావిష్ణువు, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది, నీకు మేలు కలిగే ఇంకొకటి చెబుతాను విను అని కొందరు బుద్ధి లేక దురాచారాల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాప పరిహారమును వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానం నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కుంటాను. ఆ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. నన్నెవరైనా వ్రతాలు చేతను దానాల చేతను పూజ చేస్తే వారికి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యము కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలల్లోనూ వ్రతం దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు. నా ఆజ్ఞ ప్రకారము చాతుర్మాస్య వ్రతము చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. సోమరితనం, నిద్ర పుట్టడం, మరణించటం, దుఃఖం మొదలైన వాటి వలన కానీ, లాభాల వల్ల కానీ, తక్కిన వాటి వలన కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తి లేని వారు ఎవరో, భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో, నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్ములైన పాపాలన్నీ హరిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యలలోనూ పఠించేవారికి నా మీద దృఢమైన భక్తి కలుగునుగాక, వారు చిరకాలం వైకుంఠాన్ని సిద్ధించుగాక అని యోగనిద్రకు వెళ్ళిపోయాడు. ఓ మహాముని, శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైనది, పావనమైనది, ఫలప్రదమైనది. మహాపాపిష్టులైన దుర్మార్గులు కానీ, విష్ణుప్రియులైన సాధువులు కానీ చాతుర్మాస్య వ్రతం ఆచరించాలి. 4 జాతుల వారు, స్త్రీలు, పురుషులు, విధవ స్త్రీలు, పుణ్యస్త్రీలు, సన్యాసులు వారు వీరి అనే భేదము లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతము చేయని వారు 1,000,000 జన్మల వరకు సురాపానం చేసిన వారి పాపాన్ని పొందుతారు. చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. జ్ఞానసిద్ధాదులంతా చాతుర్మాస వ్రతము చేసి పుణ్యలోకాలు పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణమందలి 19వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.